ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజు ఈ కాలంలో ఈ కాలంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని దేవుడు ఎలాంటి హెచ్చరికలతో హెచ్చరిస్తాడో మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం. బాగా గమనించగలిగారు. ఇప్పుడు ఆ కాలంలో ఎలా హెచ్చరించాడు ఇప్పుడు మరో వరకు మనం చూసాం. మరి ఈ కాలంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని హెచ్చరించాలనుకున్నాడు. ఎలాంటి హెచ్చరిక జారీ చేశాడో తెలుసా అండి? ఒకసారి మన బైబిల్లోనికి వెళ్ళిపోదాం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకున్నాం. 18వ అధ్యాయము 30వ వచనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ఈ కాలంలో దేవుడు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తాడో దేవుడే హెచ్చరిక చేస్తున్నాడు. హెచ్చరికలు మారేవా సరే, మారకపోతే ఏం జరుగుతుందో డైరెక్ట్ గా దేవుడే మాట్లాడుతున్నాడు. ఈ సెకండ్ హాఫ్ లో ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూద్దాం. 18:30. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవరి ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధిస్తాను, జాగ్రత్త. ఏమర్థమవుతుందండి? చిన్నవి పట్టించుకోడులే, వదిలేస్తాడులే అనుకుంటున్నావేమో. చిన్నదే కదా, పట్టించుకోడులే, వదిలేస్తాడు అనుకుంటున్నావేమో. ఏమండి, చిన్నదే కదా, వయసులో ఏముందండి, తప్పే ఉంది పాపం, వయసు ఆడు తప్పే ఉంది అంటారు కదండి అప్పుడప్పుడు. బాగా గమనించగలిగితే ఏమండి, వయసు వచ్చిందని ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నావేమో. చిన్నదే కదా, నువ్వు పట్టించుకోవట్లేదేమో. దేవుడు అంటున్నాడు, ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధిస్తాను. దేవుడు హెచ్చరిక చేసినా కూడా నువ్వు మారవేమో. ధనం ఉంది కదా అని చెప్పి నన్ను ఆపేవాడు లేడు అని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా ఊరేగుతున్నావేమో. పదవి ఉంది కదా, నీకు ఇష్టం వచ్చినట్టుగా ఫోన్ చేసి అందరినీ బయటికి లాక్కొస్తున్నావేమో. ఎవని ప్రవర్తన బట్టి వాడిని శిక్షిస్తాను. చిన్నదే కదా, పట్టించుకోలేదు అనుకుంటున్నావేమో. ప్రతి దానికి రేపు దేవుడు ముందు నిలబడాల్సి వచ్చింది. ఆయన ఏమండి, బైబిల్ ఒక వచనం ఉంటుందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం కూడా చూడండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. త్వరగా. జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరము. మరో చోట బహుభయంకరం ఉంటుంది. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. నువ్వు హెచ్చరికలు కానీ నువ్వు మారకపోతే, మారు మనసు పొందకపోతే, ఆయన చేతిలో పడితే ఎవరు ఉంది కదా నీకు ఇష్టం వచ్చినట్టుగా ఊరేయి, కాడి మొయ్యాల్సినటువంటి వయసులో నువ్వు దేవుని మాటలు పట్టించుకోకుండా వృద్ధాప్యంలో అనేక మందికి దేవుని మాటలు అందించాలన్నటువంటి వయసులో తపరబొందు ఉండాల్సినటువంటి నీవు కామముతో సిగ్గులేని వాడిగా అంధకార హృదయం కలిగి మారు మనసుకు సంబంధించిన బలాలు ఫలించకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా ఒకవేళ నువ్వు ఊరేగితే నీ ప్రవర్తన బట్టి నిన్ను నిలబెడతానంటున్నాడు. చూడండి, ఆయన చేతిలో పడితే భయంకరము. యెహెజ్కేలు గ్రంథము 18:30 వచనము కంటిన్యూషన్. మనస్సు త్రిప్పుకొని ఏమంటున్నాడండి? ఇప్పటికైనా మించుకుపోయింది లేదు. హెచ్చరికలు నువ్వు సరెండర్ అవ్వు. మనస్సు తిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు, మీ అక్రమములే మీకు శిక్షణ కొని పెడుతున్నాయంట. ఏమంటే అర్థమవుతుందండి? మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టండి. విసర్జించుడు అంటున్నాడు చూడండి. విసర్జించుడి. మీ అక్రమములు మీకు శిక్షను తెచ్చి పెడుతున్నాయి. అంటే అక్రమం అంటే క్రమం తప్పారు. మీ అక్రమములే మీకు శిక్షాకారకులైపోయి శిక్షణ తీసుకొస్తున్నాయి. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఏమంటే ఈ రోజు యూత్ ఏమంటే యవనస్తులు ఈ రోజు ఎలా ఉంటున్నారండి? ఈ రోజు క్రమం లేదు. ఏమండి, తెల్లవారుజాము 3 గంటల వరకు రోడ్డు మీద పడి తిరుగుతూనే ఉంటారు వాళ్ళు. ఏ అక్రమం కాదా ఇది? నీకు అడుగులు పుట్టినటువంటి బిడ్డలే కదా, ఎందుకు తిరుగుతున్నారు? అంత అక్రమంగా తిరుగుతూనే ఉంటున్నారు. వచ్చినటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కుంటూ ఉంటారు, కొట్టి మరి. ఏమంటే మంచి ఫోన్లు లాక్కుంటూ ఉంటారు. అందరూ చదువుకున్న వాళ్ళే. మళ్ళీ వచ్చేవాడిని బెదిరిస్తూ ఉంటారు. తెల్లవారుజాము 3 గంటల వరకు నీకేం పని రోడ్ల మీద? తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? మీకు ప్రారంభంలో చెప్పారు, చిన్ననాటి నుంచే హెచ్చరికలకు ఏమైపోయారు? తిరగబడుతున్నారు, వదిలేసారు. అందుకే తల్లిదండ్రులు కూడా మీరు చావని అంటారు. అప్పుడప్పుడు తల్లిదండ్రులు కూడా అంటూ ఉంటారు, బిడ్డలు వినకపోతే ఏమంటూ ఉంటారు, వాడు అసలు మాకు పుట్టలేదండి, మా దృష్టిలో మాకు ఒక్కొడికేనండి, ఇద్దరు లేరండి, చచ్చిపోయాడు, ఎప్పుడో తలస్నానం చేసుకున్నాం కదండి. నిజాలండి బాబు ఇవన్నీ. తెల్లవారుజామున వరకు నీకేం పని బయట?
ఏమిటి ఒకప్పుడు అండి, ఏమిటి మేము చదువుకునేటటువంటి టైంలో ట్యూషన్కి వెళ్తే 8 గంటలకే తలకాయలు ఊగుతూ ఉండేయట. 7:30, 8 గంటలకి తలకాయలు ఊగుతూ ఉండేయండి బాబు నిద్రకి. ఇప్పుడు తెల్లవారుజామున 3 గంటల వరకు కూడా నిద్ర రావట్లేదు యూత్కి. అర్థమవుతుందండి మీకు? మీ 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 శిక్షలు, మీ మనసు త్రిప్పుకోండి. మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టండి. ప్రతి ఒక్కడు జిమ్కి వెళ్ళిపోవటం, నైట్ అర్ధరాత్రి అందరూ బెదిరించడమే జిమ్ బాడీలు పెంచి. వచ్చేపోయేటోళ్ళు కొట్టడము, అరవటము, రక్కటము, డబ్బులు లాక్కోవటం, లేట్ అవర్స్ లో డ్యూటీలు చేసుకొచ్చినటువంటి పిల్లల మీద అరాచకాలు, అక్రమాలు సిటీస్ లో. అది పల్లెటూళ్ళ మీద కూడా వచ్చేసింది. అది అక్రమం కాదంటారండి? నైట్ ఇచ్చిన నిద్రపోవడానికి నువ్వు నైట్ ఏం చేస్తున్నావు బయట? రాత్రి పగలు తేడా లేకుండా పోయింది. చిన్ననాటి నుంచే స్కూల్లో ప్రేమలు, అరాచకాలు, అక్రమాలు, రేపులు, మానభంగాలు, మర్డర్లు. ఏంటండి అంత అక్రమం కాదా అండి ఇది? మీ దుర్మార్గతను ఇప్పటికైనా మీరు వదిలేయండి. రేపు చిన్నదే కదా, వయసులో ఉన్నాడు కదా, పట్టించుకోలే అని అనుకుంటున్నారేమో. మీ గర్భాన్ని పుట్టినటువంటి పిల్లోడే కదా, ఏముందిలే అని చెప్పి మీరు తుడుచుకుపోతున్నామేమో. నిన్ను, నీ బిడ్డల్ని కందు దేవుడు, పెంచింది దేవుడు, పోషిస్తుంది దేవుడు. అక్రమంగా బ్రతుకుతున్నారేమో, జాగ్రత్త. ఏమని చెప్తున్నాడండి? ఎవని ప్రవర్తన బట్టి వానికి శిక్ష విధించుతును. మనస్సు త్రిప్పుకోండి. మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటన్నిటిని విడిచిపెట్టండి. అందుకే దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఏమండి అందరిని, యూత్ అందరినీ ఒక పక్క నుంచి తుడుచుకుంటూ వస్తున్నాడు. ఆయన బుద్ధి రాదని ఇంకా ఏమండి యూత్ని తుడుచుకుంటూ వస్తున్నాడా లేదా? ఊర్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ అలా కర్రలు పట్టుకుని ముసలి వాళ్ళు ఏమో బతికేస్తున్నారు. యవనస్తులేమో ఫ్లెక్సీలు చెప్తారంటే నీ కళ్ళ ముందుకు దృశ్యం వచ్చిందే. దేవుడు 3 సార్లు హెచ్చరిక చేస్తాడు. మీకు ముందుగానే చెప్తూనే ఉన్నాను. దేవుడు కంటితో హెచ్చరిక చేస్తాడు, నీ కళ్ళ ముందుకు తీసుకొస్తాడు. 2 చెవితో వినిపించి హెచ్చరిక చేస్తాడు. ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో, ఈ మాటలు చెవి దాకా తీసుకొచ్చాడు లేదా సువార్త అనే మాటలు. గ్రహింపుతోనైనా రాత్రి నీకు నువ్వే ఒంటరిగా ఉన్నప్పుడు నీకు గ్రహింపుతోనైనా నువ్వు మారాలి. అందుకే ఒక పక్క నుంచి ఇలాంటి అక్రమకారులందరికీ ఎన్నోసార్లు హెచ్చరిక జరిగింది. మారు 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 అని తల్లిదండ్రులు కూడా చెబుతూనే ఉంటారు. అబ్బే ఏం మారు, ఒకరోజు ఫ్లెక్సీ ఎక్కిచ్చేస్తున్నాడు, అందరం తుడుచుకుంటూ వస్తున్నాడు ఒక పక్క. ఆయన నీకు బుద్ధి రావట్లేదా? చిన్నదే కదా అని అనుకుంటున్నావేమో, వదలడు ఆయన. అదే చెప్తున్నాడు ప్రియమైన దేవుని వారలారా. అందుకే ఇలాంటి వాళ్ళు అందరినీ తుడుచుకుంటూ వస్తున్నాడు. ఈరోజు అందరూ ఫ్లెక్సీలకు ఎక్కడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఫిలోహేమ్ అనేటువంటి గోపురం కింద పడి చచ్చిపోవడానికి మారు మనసు పొందినటువంటి వాళ్ళందరూ నేనేం చేస్తాను? అలాగుననే నాశనము చేతును. నా మాట కదా, బైబిల్లో మాట అది. ఇలాంటి హెచ్చరికల వాదులు సంఘంలో మర్చిపోయారంటే చెప్పడం. చూసారండి, దేవుడు చెప్పినా మారరా అండి, దేవుడు చెప్పినా మారరా అండి. కనుక ఇప్పుడు నువ్వు వాళ్ళ వీళ్ళని చూడటం కాదు. ఇప్పుడు వాడు మారలేదు, వీడు మారలేదు అని వాళ్ళ వీళ్ళని చూడటం కాదు. నువ్వేం చేయాలి? ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. అమ్మో, కంటి ద్వారా నీ దాకా వచ్చింది ఈ విషయం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక, మీరు వింటున్న మీరిక నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలములలో భయముతోనూ వణుకుతోనూ నీ సొంత రక్షణను నీవు కొనసాగించుకో. జాగ్రత్త. ఇక అందరినీ తుడుస్తున్నాను ఒక పక్క నుంచి, వింటున్నా నిన్ను కూడా తుడుస్తా. తేడా చేస్తే కొనసాగించు. జాగ్రత్త, జాగ్రత్త, ప్రమాదంలో పడిపోతావు. జాగ్రత్త. అర్థమవుతుందండి మీకు? మీ సొంత రక్షణను, నీ బాగు, నీ రక్షణ ఇంకొకరికి చెప్పకు. అర్థమవుతుందండి? నువ్వు బాప్తిస్తం తీసుకున్నావు, నిన్ను నిలబెట్టేది ఎవడో నిలబెడతాడు అనుకుంటే పొరపాటు. నీ బాప్తిస్తాన్ని, నీ రక్షణ నువ్వే నిలబెట్టుకోవాలి. ఎవరికి చెప్పదు. ఎవరు
ఎందుకంటే వాడి పాపం వాడికి సరిపోతుంది. మీ సొంత రక్షణ కొనసాగించు. బ్రతకాలనుకుంటే ఇలాంటి అక్రమాలు మానేయండి అనుకుంటున్నాడు. చావాలనుకుంటే మీ ఇష్టం, కంటిన్యూ చేయొచ్చు. 18వ అధ్యాయమే హెస్కేలు గ్రంథము. దేవుడి హెచ్చరికలు ఎలా ఉన్నాయి చూడాలి మీరు. 18వ అధ్యాయము నిలబెడతానంటున్నాడు. 18:31 మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టండి. 30లో చెప్పాడు. విడిచిపెట్టండి. ఏమేమి అక్రమం చేస్తున్నారో మీకు తెలుసు. కంటి ద్వారా హెచ్చరిక చేయించాను మీ దాకా, చెవి దాకా హెచ్చరిక చేయించాను, హృదయం ద్వారా కూడా హెచ్చరిక చేసి మీకు తెలుసు ఎక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నారు. 31 మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకోండి. నూతనంగా ఎప్పుడైనా బ్రతకండి. యవనస్తులారా, ఏమండి, వృద్ధులారా, పెద్దలారా, స్త్రీలారా, సహోదరులారా, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోలేదా? ఇశ్రాయేలీలారా, మీరెందుకు మరణమునందుదురు? ఒక మనిషి ఎందుకు చచ్చిపోతున్నాడో త్వరగా అంటే ఇప్పుడు అర్థమవుతుందా? ఎందుకు ఫ్లెక్సీ ఎక్కుతున్నాడో ఎందుకు అర్థమవుతుందా? ఎందుకు అర్థంగా గోడ మీద పడి ఎందుకు చచ్చిపోతున్నా అర్థమవుతుందా? నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాడా? అవకాశాలు తిరస్కరిస్తే వాడు లేపేయడం తప్ప వేరే మార్గం లేదంటున్నాడు. మరణమునందురు పదం చూడాలి మీరడా. మీరు ఎందుకు మరణమునందురు? ఎందుకు చచ్చిపోతున్నారు అసలు? మీరు తెలుస్తుందా మీకు? అసలు క్వశ్చన్ వేసాడే లేదా అండి? బైబిల్ చూడండి ప్రియమైన దేవుని వారలారా. ఇప్పటికైనా మించింది లేదు. నూతన హృదయం, నూతన బుద్ధి తెచ్చుకోండి. మీరు ఎందుకు మరణమునందురు? ఇది హెచ్చరిక. మరణం నా చేతిలో ఉంది. దేవుడు అంటున్నాడు, జనన మరణ వశములు. ఒక జీవి పుట్టాలన్నా, జీవి మరణించాలన్నా నా హ్యాండ్ ఓవర్ లో ఉంది కదా. నా హెచ్చరికగా నువ్వు మారాలి. ఇప్పటికైనా నూతన బుద్ధి తెచ్చుకో అంటున్నాడు. చూసారండి హెస్కేలు గ్రంథం 7:3 చూడండి. హెస్కేలు గ్రంథము 7:3 7వ అధ్యాయం హెస్కేలు గ్రంథంలోనే ఉన్నాము. 7వ అధ్యాయము 3వ వచనం కూడా చదువుకుందాం ప్రియమైన దేవుని వారలా. దేవుడి హెచ్చరికలు ఎలా ఉన్నాయి చూడాలి. మీరు అనుకుంటున్నారు ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు కదా, ఏదో చెప్తూ ఉంటాడు అనుకుంటారేమో. దేవుడి మాటలు ఇవి, దేవుడి హెచ్చరికలు కాదని ఎవరైనా అనగలరండి? ఇది నా సొంత మాటలండి ఇవి. 7:3 నా కోపము నీ మీదికి తెప్పించు నీ ప్రవర్తనను బట్టి. దేవుడి కోపం మనిషి మీదకి ఎందుకు వచ్చింది? ప్రవర్తన బాగున్నప్పుడే. ఒక మనిషి సడన్ గా మంచాలు ఎందుకు పడుతున్నాడు? ఒక మనిషి అవయవాలు అన్ని సక్రమంగా పనిచేస్తూ ఒకరోజు సడన్ గా ఎందుకు ఆగిపోతున్నాయి? ఎందుకు హాస్పిటల్లో బెడ్ మీద పెడుతున్నాడు? నేను నీ ప్రవర్తనలో ఏదో లోపం వచ్చింది, నీ భక్తిలో ఏదో భక్తిహీనత వచ్చింది. ఎప్పుడు అన్ని సవ్యంగా జరిగినట్టు జరగవు ప్రియమైన దేవుని వారలారా, జరగవు అంటున్నాడు. నా కోపం నీ మీద తెప్పించు నీ ప్రవర్తనను బట్టి నీకు తీర్పు తీర్చి నువ్వు చేసే ప్రవర్తన బట్టి నీకు నేను తీర్పు తీర్చి నువ్వు చేసిన సమస్త హేయ కృత్యముల ఫలము నీ మీదకి రప్పిస్తాను. నువ్వేం చేసావో అది రేపు నీ ముందు వీడియో వేసి మరీ లేపేస్తా. నేను చనిపోయే ముందు మనిషికి కూడా తెలిసిపోతుంది నేను కాసేపులో చచ్చిపోతున్నానని. అప్పుడు ఒరిజినల్ మాట్లాడతాడు. అప్పుడు వరకు ఎన్నో దాసి చెప్తాడు, నేను అసలు ఏ తప్పు చేయలేదండి, అసలు ఆ వీధికే పోలేదంటాడు. మరి నేను అప్పుడు తప్పు చేశాను, మీరు ఎప్పుడు ఇలాంటి పనులు చేయకుండా అంటాడు. చూసారు, నీ హేయ కృత్యములు నీ మీదకి తెప్పిస్తాను చచ్చిపోయిన మరుక్షణమే. జాగ్రత్త, నిన్ను నరకానికి తొక్కటానికి నేను రెడీగా ఉన్నా. హెచ్చరికలు మారావా సరే, మారు మనసు పొందావా సరే, నీ ప్రవర్తన దిద్దుకున్నావా సరే, అక్రమాన్ని మార్చుకుని క్రమమైన పద్ధతిలో బ్రతికేవా సరే, ఎన్ని హెచ్చరికలు కనిపించట్లేదా? నిన్ను మరణం నొందించడానికి నీ ప్రవర్తన కాదని చెప్పలేదా? నువ్వు మారు మనసు పొందకపోవటం వల్ల కూడా నేను నిన్ను లేపేస్తానని చెప్పలేదా? ఇవన్నీ ప్రమాదానికి ముందు హెచ్చరికలు జారీ చేశాడు కదా. ఎందుకంటే దేవుడి మాటలు పక్కన పెడుతూ ఉంటారు. ఎందుకు అర్థవంతంగా జీవితాలను పాడు చేసుకుంటారు? నిన్ను నమ్ముకుని ఒక ఫ్యామిలీ ఉంది కదా, నిన్ను నమ్ముకుని ఒక భార్య ఉంది కదా, నిన్ను నమ్ముకుని ఒక బిడ్డలు ఉన్నారు కదా, వాళ్ళని అర్థవంతంగా వదిలేస్తావా? నీ మారు మనసు పొందకపోవటం వల్ల. నీ ప్రవర్తన ఎప్పుడైనా దిద్దుకో. నీ కామాన్ని వదులు, నీ సిగ్గు వదులు. సిగ్గుమాలిన వారి అంధకార క్లియర్ చేత
ఎన్ని మాటలండి. నీవేమైతే చెడ్డ పనులు చేసావో వాటన్నిటికీ ఫలితం నువ్వు అనుభవించాల్సినట్టే చేస్తాడంట. నువ్వు అనుభవించాల్సినట్టే ఖచ్చితంగా నరకంలో. ఖచ్చితం అన్నాడండి దేవుడు హెచ్చరికలు. ఇవన్నీ ఎక్కడ వినిపించాలంట? సంఘంలో వినిపించాలంట. సంఘంలో సేవకులు ఏం చేశారంటే వీటిని మర్చిపోయారంట. అందుకే దేవుడు మళ్ళీ తిరిగి గుర్తు చేస్తున్నాడు. సేవకులు గుర్తు చేస్తున్నాడు, విశ్వాసులు గుర్తు చేస్తున్నాడు. యోవేలు గ్రంథము త్వరగా యోవేలు గ్రంథము 2వ అధ్యాయము. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము చూడండి ప్రియమైన దేవుడు వల్ల ఎన్ని హెచ్చరికలు. దేవుడు హెచ్చరికలు చేసిన మార్వను. యోవేలు గ్రంథము 2 దేవుడు 2వ అధ్యాయము 12వ వచనం. 2:12 ఇప్పుడైనా మించుకుపోయింది లేదు. ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచచ్చు. మనసుకు అవయవాలన్నిటికీ ఉపవాసం ఉండండి, హృదయానికి ఉపవాసం ఉండండి. విడిచచ్చు, దుఃఖించచ్చు, మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. హెచ్చరిక. ఏ హెచ్చరిక? ఇప్పుడైనా మించుకుపోయింది లేదు. మనసు మార్చుకొని దుఃఖించచ్చు. నేను తప్పు చేస్తున్నానయ్యా. అది కంటి ద్వారా వినిపించడం నేను పట్టించుకోవాలి. చెవిదాకా ఒక వార్త వినిపించడం నేను పట్టించుకోవాలి. గ్రహింపుతో రాత్రి నేను నిద్రపోతున్నప్పుడు కూడా హృదయంలో కూడా నేను తప్పు చేస్తున్నా, గుర్తు చేస్తున్నా, నేను పట్టించుకోలేదు నాయన. అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను దగ్గర చేర్చుకో, అయ్యా నన్ను ఒక్కసారి నన్ను ప్రేమించు. నువ్వు పిలిచినా నేను పలకలేదే. దుఃఖపూర్వకముగా మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి అంటున్నాడు. చూడండి 13వ వచనం. నీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గల దేవుడు, కరుణావాత్సల్యము గలవాడును, శాంతి మూర్తియు, అత్యంత కృప గలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆయన అంట మనకంటే కీడు చేయాలని డిసైడ్ అయిపోయాడంట. కీడు చేయకుండా నేను ఆపుతా. నువ్వేం చేయాలి ఇప్పుడు? వైట్ అండ్ వైట్ వేసుకుని చెప్పులు లేకోకుండా మాల వేసుకోవాలా? హృదయాలు చింపుకోమన్నాడు. హృదయాలను చింపుకునే పరిస్థితులు ఎవరు లేరు. దేవుడు అంతే ఉంది కదండి. మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి, కీడు చేయక పశ్చాత్తాపడతాడంట. కీడు చేయడం ఆపేసి, అయ్యో పాపం నా కొడుకు మారిపోయాడు రా, పశ్చాత్తాపంతో నీ గురించి ఆలోచన చేస్తాడంట. కీడు చేయడం ఆపేస్తే ఇప్పుడు ఏం చేయాలి? ఆపోజిట్ లో మేలు చేయాలి. మేలేంటి? ఇంకేముంది మనకి? యేసుప్రభు రక్తం మన పైకి వచ్చేసి మన పాపాలు కడగటమే కదండి. మేలు అంతకంటే ఏముంటదండి? బాగా ఆలోచించేయండి. మీ హృదయంలో చింపుకొని ఆయన తట్టు తిరుగుడి అంటున్నాడు. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము. దేవుడి హెచ్చరికలు ఎలా ఉన్నాయో చేసుకోండి, త్వరగా మారండి అంటున్నాడు. ప్రసంగి 12వ అధ్యాయం 14వ వచనం. 12వ అధ్యాయం 14వ వచనం కూడా చూడండి. గూఢమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను చూడండి. కన్ను విన్ను కాని రాకుండా నువ్వు చేసేటటువంటి దుష్కార్యాలు, ప్రతిక్రియను, అది మంచిదే గాని చెడ్డదే గాని, బాగా గమనించారండి, మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి వచ్చును అంటే అర్థమవుతుందండి. ఏది వదలడు, మంచిదాన్ని వదలడు, చెడ్డదాన్ని వదలడు. అంత జాగ్రత్తగా పరిశీలిస్తాడనమాట దేవుడు. నీ మీద ఎంత ఫోకస్ పెట్టాడు తెలుసా? మంచిదాన్ని చూస్తాడంట, నువ్వు చేసే మంచి పనులు, చెడ్డ పనులు చూస్తాడంట. రేపు తీర్పులో నీకు లాగాలిగా మరి. నేను రేపు తీర్పులో నీకు రాగాలంటే మంచిని చూడాలి, చెడుని చూడాలి. ఫైనల్ గా నువ్వు మరణించిన మరుక్షణంలో మంచిదానికి తీర్పిచ్చేసి ఏమో పరదేశకు పంపాలి, చెడ్డదానికి తీర్పించి మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా ధనవంతుడి దగ్గరికి పంపాలి. అందుకన్నాడు మంచిదే గాని చెడ్డదే గాని తీర్పులోనికి వచ్చును, జాగ్రత్త అంటున్నాడు. చూడండి, ఇవి జాగ్రత్తగా, ఇంత జాగ్రత్తగా పరిశీలిస్తున్న దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి బ్రతుకుతున్నావేమో. నీ ప్రతి మూమెంట్ ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు దేవుడు. ఇంత జాగ్రత్తగా నీ మీద ఫోకస్ పెట్టిన దేవుణ్ణి అజాగ్రత్తగా పట్టించుకోకుండా ఒకవేళ నువ్వు బ్రతికితే రేపు నరకమే, ఇంక వేరే దారి లేదు. మనం యెహెజ్కేలు గ్రంథం 33 చూడండి.
ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. హెస్కేల్ గ్రంథము 33 డినామినేషన్లు పక్కన పెట్టండి, బలగాన్ని పక్కన పెట్టండి, అధికారాలను పక్కన పెట్టండి, సేవకుల్ని పక్కన పెట్టండి, అందరినీ పక్కన పెట్టండి. వాక్యాన్ని ముందు పెట్టుకుని నీ జీవితం ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, అందరూ పరీక్షించుకునే కాలం ఇది, హెచ్చరికలు చేసుకునే కాలం ఇది, ప్రమాదాలు తప్పించుకునే కాలం ఇది. 33 హెస్కేల్ గ్రంథం 33:11 వచనం. 33:11 కాగా వారితో ఎట్లా నేను నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. నా జీవము తోడు. మళ్ళీ మీకు ప్రమాణం చేసి చెప్తున్నా, నువ్వు చనిపోవటం వల్ల నాకు బాధే తప్ప నువ్వు చనిపోవటం వల్ల నాకేమీ ఆనందం లేదంటున్నాడండి దేవుడు. ఒక తగ్గి మాట్లాడుతున్నాడు చూడండి పాపం. దేవుడు ఎంతగా మాట్లాడుతున్నాడు చూడండి. నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వల్ల నాకు సంతోషం లేదు. మారు మనసు పొందకుండా, అక్రమాలు కడుక్కోకుండా చనిపోవటం వల్ల నాకేం సంతోషమే లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గము నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. నాకు సంతోషము కలుగును చూడండి. నాకు సంతోషము కలుగును. ఏమండి, ఎవరిని చంపుకోవటం దేవుడికి ఇష్టం లేదట. నువ్వు మారాలండి. నీ కుటుంబం మారాలి, మీ భర్త మారాలి, మీ భార్య మారాలి, మీ బిడ్డలు మారాలి, నీ దుర్మార్గత మారాలి, నీ అక్రమం మారాలి. దేవుడు ఎంతగా ఆశపడుతున్నాడు, ఎంత ఆశపడుతున్నాడు. మరి నువ్వేం చేయాలో తెలుసా అండి? కంటిన్యూషన్. సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గం నుండి వదిలి బ్రతుకుట వల్ల నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా, ఏమంటే ఇశ్రాయేలుకి చెప్తున్న మాట అనుకుంటే పొరపాటు. ఇశ్రాయేలుకి దేవుడు, మనకి కూడా అదే దేవుడు. మరి ఏమంటే ఇశ్రాయేలుకి చెప్పిన మాట అనుకుంటే మరి మనకు కూడా మనల్ని పెంచి పోషిస్తుంది ఎవరు? దేవుడే కదా. అదే దేవుడు కదా. అదే దేవుడు కదా. కాబట్టి ఇశ్రాయేలులారా మనస్సు తిప్పుకోండి, మనస్సు తిప్పుకోండి. ఇశ్రాయేలులకే మనసు లేండి, మనకు మనసు లేవా? అందరికీ చెప్తున్న మాటలు కొన్ని ఉంటాయి బైబిల్లో. మనస్సు తిప్పుకోండి, మనస్సు తిప్పుకోండి. ఎవరి వైపు తిప్పాలి ఇప్పుడు? దేవుని వైపు, దేవుని వైపు, దేవుని వైపు, మారు మనస్సు వైపు. నేను మారాలి, 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 మారాలి. ఇంత వయసు వచ్చింది. అప్పుడే మీరు అవుతూ ఉంటారు కదా, కుక్క వయసునంత వచ్చింది. నువ్వేనంటే పిచ్చి పనులు చేస్తూ ఉంటా. ఎవరో ఒకళ్ళు చెప్పించుకోవటం ఎంత బాధాకరమైన విషయం అండి. కుటుంబ యజమానుడిగా నువ్వు అందరినీ కంట్రోల్ చేయాల్సినటువంటి నీవు మనస్సు తిప్పుకొని, నీ దుర్మార్గత నుండి మరలి మనస్సు తిప్పుకొనుడి. మీరు ఎందుకు మరణం నొందుదురు? మళ్ళీ మరణం గురించి మాట్లాడుతూ చూడండి. నువ్వు త్వరగా చచ్చిపోవడానికి కారణం నీ మనస్సు మారకపోవటమే. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? ఒక మనిషి చచ్చిపోతున్నాడు, ఇచ్చినటువంటి కాలానికి ముందుగా వేళ చచ్చిపోతూ ఉంటాడు. ఇదే ప్రసంగి గ్రంథంలో నీకు ఇచ్చిన కాలానికి ముందుగా నువ్వు వేళ మరణించేదమంటాడు. ఎందుకు చచ్చిపోతున్నాడు ఇప్పుడు ముందు? నీ మనసు కల్పరేట్ అయిపోయింది, మనసు కల్పరేట్ అయిపోయింది. జాగ్రత్త, జాగ్రత్త. మనసు తిప్పుకోండి, నా వైపు తిప్పండి. దేవుడు తండ్రి అడుగుతున్నాడండి, నువ్వు మారయ్యా, నువ్వు మారాలి, నువ్వు ఆనందంగా ఉండాలి. నువ్వు చచ్చిపోతే నేను చాలా బాధపడతా, చాలా బాధపడతా, చాలా బాధపడతా. మనసు తిప్పుకోండి, నీ తిప్పుకోండి. మీరెందుకు మరణము నొందుదురు? మీరెందుకు మరణము నొందుదురు? మరణము నొందుదురు. ఎందుకు చచ్చిపోతున్నారు మీరు తొందరగా? ఒక పక్క నుంచి తుడిచేది ఆయనే, తుడుస్తున్నాడు, మరో పక్క హెచ్చరిక చేస్తున్నాడు. ఎందుకు చచ్చిపోతున్నారు? ఎందుకు చచ్చిపోతున్నారు? మీ క్రియల వల్లే కదా, మీ క్రియల వల్లే కదా, మీ దుర్మార్గాల వల్లే కదా, మీ అక్రమాల వల్లే కదా, మీ ప్రేమ చల్లారిపోవటం వల్లే కదా, మీ విశ్వాసాన్ని కాపాడుకోకపోవటం వల్లే కదా, మీ రక్షణ కొనసాగించుకోవడం మధ్యలో ఆగిపోవటం వల్లే కదా. ఇప్పుడు హెచ్చరికలలో ఎంత దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ప్రపంచ క్రైస్తవులందరికీ దేవుడు చేస్తున్నటువంటి హెచ్చరిక, జాగ్రత్త. ఏళ్ళ మరణము నొందుదురు. మరణమును ఎందుకు మరణించిస్తారు? నేను ఇచ్చిన మీకు 70 అధిక బలం 80 అన్నాను. ఎందుకు ముందుగానే వెళ్ళిపోతున్నారు? ముందుకు ఖాళీ చేస్తున్నారు ఎందుకు? ఇచ్చిన వరకు బతకండి హ్యాపీగా. మీ ప్రసంగి గ్రంథంలో ఉంటుంది, మీ వ్యాకులమును తొలగించుకొని ఆరోగ్యంగా ఉంటుంది అని అంటారు. 11వ చివరి వచనంలో మీ హృదయంలో వ్యాకులం ఉంటుంది. అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇచ్చేయాలి, వాడు చంపాలి, ఈడు చంపాలి, ఈడు చేయాలి, ఆడుకంటే ఎక్కువ ఉండవు. ఈ వ్యాకులం వల్ల అంట హృదయాలు కల్పరేట్ అయిపోతున్నాయి అంట. కనుక ప్రియమైన దేవుని వారలారా బాగా గమనించండి. కాబట్టి ఇశ్రాయేలు మనస్సు తిప్పుకోండి. మీరు ఎందుకు మరణించేద్దరు? ఎందుకు మరణించేద్దరు? దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. దానియేలు గ్రంథము ఎన్ని హెచ్చరికలండి. హెచ్చరికలు మనం హెచ్చరికలకు పట్టించుకోకపోతే ముందు ఫస్ట్ స్టాప్ లో మనం ఏమి చూసాము? గొయ్యిలో పడే ప్రమాదం, ఒక పుర్రే 2 ఎముకలు వచ్చే ప్రమాదం ఉంది. పట్టించుకోకుండా మన ఇంట్లో కరెంటే కదా, ఏమవుతులే మన చేతిలో ఉంది, నేను కరెంట్ ఆఫీసులో పనిచేస్తున్నానని చెప్పి నువ్వు కూడా కరెంట్ పట్టుకుంటావు డైరెక్ట్ గా.
లవర్ చెప్పులు ఎందుకు వేసుకుంటున్నా, గ్లౌజులు ఎందుకు వేసుకుంటున్నావు నువ్వు కూడా అంటే ప్రమాదం ఎవరికైనా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం చివరి మాటలు ముగించేసుకుందాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. 9వ అధ్యాయం 13వ వచనం. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించునను. అబ్బో ఏం మాట్లాడుతాం చూడండి. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతా మాకు సంభవించిన. బరి తెగించినట్టు మాట్లాడుతున్నారండి బాబు మరీను. అవును, మోషే ధర్మశాస్త్రంలో చాలా దేవుని కోసం పడకపోతే ఏమిటి ఎన్నో రాజుల మీదకి ఎన్నో చాలా మందికి మరి కీడు సంభవించుకుంటూ వచ్చాడు. మేము చూసాం, మాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నాను. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినాను. మాకు సంభవించినాను. మేము మా చెడు నడవడి మానకపోతే మేము మానవయ్యా బాబు, కూరుకుపోయాం దేంట్లో, చెడు నడవాడు నడక చెడిపోయింది. నువ్వు చెప్పండి బాబు, తాగుపోతాడు నువ్వు ఎన్నాళ్ళు చెప్పరే హెల్త్ ఖరాబ్ అవుతుందా. నేను నమ్ముకుని పాపం భార్య రే పాపం చెప్పారంటే వాడు చచ్చిందాక మానడు, చచ్చిపోయిన తర్వాత మాత్రం అంటాడు. చచ్చిన తర్వాత నువ్వు మానేదే. చెడు నడవాడికి కామం అని చెప్పి కొట్లాడతాడు. ఏదో ఒక ఎయిడ్స్ వచ్చిన తర్వాత ఆపేస్తారా, నేను చేయనండి ఇక్కడ. చెడు నడవాడికి మేము మానవంటారు. మీకు గమనించారండి, ధర్మశాస్త్రంలో ఎంత కీడైనా ఉన్నా ఆ కీడంతా మా మీదకి వచ్చినా కూడా మేము మానవ బాబు, మేము మానవులేదు. మా బతుకలు ఇంతే. ఎన్ని నిజాలు చెప్పు. ఏ వర్గానికి సంబంధించిన మాటలండి చూసారండి. బైబుల్కి సంబంధించింది అయితే బైబుల్కి సంబంధించింది కాదని సేవకుడు చాలా మంది డైవర్ట్ చేస్తాడు. ఆ మాటలు వెనకాడు సిగ్గు వదిలేశాడు. అంధకార క్రియలు వచ్చేసింది వాడికి. అందుకే ఈ మాటలు మన సంఘానికి కాదంటాడు. ఎవరి మరి బైబిల్ ఒక్కటే కదా. ఆనాడు ఇశ్రాయేలు పోషించిన దేవుడు నిన్ను కూడా పోషిస్తున్నాడు కదా. ఆ మాటలు మరి నీకు నాకు వర్తించవండి. హెచ్చరికల వారికైనా మనకు కూడా ఉన్నాయి కదా. మనస్సు తిప్పుకోండి, మనస్సును తిప్పుకోండి. మోషే వాళ్ళు అంటున్నారండి, మోషే ధర్మశాస్త్రం అంతయు రాసిన కీడంతా మాకు సంభవించిన. ముదిరిపోయారు, కేసు ముదిరింది. అవును, నా డబ్బులు నేను తాగుతాను ఏంటి చెప్పు. నా భార్య నేను అట్టైనా కొట్టుకుంటాను అంటాడు. పక్కన వరే కొట్టకురా. నా భార్య నేను తాళి కొట్టుకుంటాను చంపుకుంటాను అంటాడు. తప్పు కదండి. సమాజంలో ఉంటున్నాము, ఒక వీధిలో ఉంటున్నప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా కొట్టుకుంటుంటే చూస్తూ ఊరుకుంటారు. నిజంగానే చూస్తూ ఊరుకుంటున్నారండి. ఇప్పుడు పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. ఏదైనా గొడవ జరుగుతుందనగా ఎవరు కూడా తలుపులు వేసుకుంటున్నారు. ఒకప్పుడు సిటీలో అనేవాడు, సిటీలో తలుపులు వేసుకుంటారంటే చచ్చిపోయిన గొడవ నాకు తెలియదు, వాసన వచ్చిందాక అంటాడు. కానీ పల్లెటూరులో కూడా తలుపులు వేసుకుంటున్నారు. ఎందుకంటే పరిస్థితులు అలాగే మారిపోయింది. మరి ఏ ఇన్వాల్వ్మెంట్ మాట్లాడదాం అనుకున్నా ఏదో ఒక పెద్ద మనిషి నీ పెద్దరికం తెలుసు, నువ్వు తెలుసులా అంటది లేడీ. ఏం మాట్లాడతాడు? వాడు చేసే పనులు కూడా అలాగే ఉన్నాయి. ఆదివారం ఆలయానికి వెళతాడు, ఆలయం అయిపోయిన తర్వాత బార్ షాప్ దగ్గర కూర్చుంటాడు. వీడి పెద్ద మనిషి ఎట్ అవుతాడు. మరి ఎక్కడో చూసింది. మరి హెచ్చరికలు ఎవరు చేసిన వినే పరిస్థితి లేదు. అందుకే దేవుడే ఛార్జ్ తీసుకున్నాడు. దేవుడే హెచ్చరిక చేయడానికి డిసైడ్ అయిపోయాడు. నువ్వు మారుతావా సరే, ఒక పక్క నుంచి ఖాళీ చేసుకుంటూ వస్తున్నాను, జాగ్రత్త. ప్రపంచంలో చాలా మందిని ఖాళీ చేసుకుంటూ చేస్తున్నాడు లేదు. మన కరోనా టైంలో ఎంతమంది ఖాళీ చేశాడు? చాలా మందిని ఖాళీ చేశాడు. ఎంతగా ఖాళీ చేశాడు తెలుసా? మీరు భలే ప్రేమిస్తారు కదా, ఆ బాడీని చూడటానికి వచ్చినా కూడా మీకు వచ్చేటట్టుగా చేశారు. రాబు వెళ్ళిపోండి, అటు నుంచి అటే పిల్లలు ఉన్నారు బాబు, ఇంట్లో బాబు మేము చూడకపోయిన బాధ అటు బతుకుని మమ్మల్ని వదిలించాడు. అట్టే గొయ్యి తీసి పాటే ఎంతగా దూరం చేశాడు చూశారండి. వేస్తే అట్టగేస్తాడండి. ఆలోచన ఉన్నప్పుడే, ఆరోగ్యం ఉన్నప్పుడే, అవయవాలు పనిచేసేటప్పుడే మనసు తిప్పుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు అంటున్నారు మోషే ధర్మశాస్త్రం అనుసరించాలని చెబుతున్నా అది అనుసరించకపోగా, మోషే ధర్మశాస్త్రం అనుసరించాలని చెబుతున్నా అది అనుసరించకపోగా కీడు మీ మీదకి వస్తున్నా వారు ఏం చేస్తున్నారంట? మేము మా చెడు నడవడిని మానకపోతిమి. నువ్వు ఎన్ని వచనాలు చేయించి సేవకుడా నువ్వు ఇలా ఉండాలి, విశ్వాసం నువ్వు ఇలా ఉండాలంటే అదే బోధ కానీ బోధ మార్చుకారా? ఏ మానవా,
మానవాన్ని చచ్చిపోయిన మరుక్షణం యొక్క డెడ్ బాడీ పరలోకానికి చేర్చుకుంటావు. మానవా నువ్వు ఎలా చేర్చుకుంటాడు బాడీని? ఒక మారు మనసు లేదు, మారు మనసు దగ్గర ఫలాలు ఫలించడం లేదు, ఎలా చేర్చుకుంటాడు? మారాల్సింది సేవకుడు, వింటున్నటువంటి విశ్వాసులు కూడా మారాలి. నా మందిరమును దొంగల గుహగా మార్చింది ఎవరని లాస్ట్ మంత్ చెప్పాను. వినండి ఒప్పుకుంటే. ఆలోచించేయాలి ప్రియమైన దేవుని వారలారా. మేము మా చెడు నడవని మానకపోతే, ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఎవరినో చూడకండి ప్రియమైన దేవుని వారలారా, వాళ్ళు మానరు. నీ రక్షణను నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎవరు రావట్లేదు కదండి. ఏమర్థమైంది నీకు? నువ్వు ఇంకా పిల్లోడు అయితే, నువ్వు ఇంకా పెద్ద మనిషి అవ్వలేదు. వాడు మానరా బాబు, వాళ్ళు రారోళ్ళు. నీకెందుకు? నీకేం అవసరం? నీ సొంత రక్షణ నువ్వు కొనసాగించుటలో నువ్వు పడిపోయేవేమో. జాగ్రత్త. బైబిల్ నీట్గా ఉంటుందండి, నువ్వు అర్థం చేసుకోవటంలోనే పొరపాటు. మేము మా చెడు నడవడిని మానకపోతిమి, నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడిని యెహోవాను సమాధానపరుచుకొనకపోతిమి. సమాధానం వద్దంట, మాకు వద్దండి, మేము భీష్మించుకుని కూర్చుంటాం, మాకు అనవసరం, నేను దిగను. అయితే నువ్వు డేంజర్ జోన్లో ఉన్నట్టు. కనుక హెచ్చరికల నుండి బ్రతుకు. ఏమండి, నీ బ్రతుకు బాగుంటుంది. లేదు హెచ్చరికలు నొందినా కూడా నేను మారను అనుకున్నావు అనుకో, చివరికి 2 వచనాలు చూద్దాం. ఎంత హెచ్చరికలు చెప్పినా నీ మనసు మార్చుకోకుండా, నీ అక్రమాలను మార్చుకోకుండా, నీ కామాన్ని మార్చుకోకుండా, నీ యొక్క అంధకత్వాన్ని తొలగించుకోకుండా, హృదయంలో కాఠిన్యాన్ని వదిలేయకుండా ఒకవేళ నువ్వు ఉంటే దేవుడు హెచ్చరిక చేసినా కూడా నువ్వు మారకపోతే దేవుడు కూడా డిసైడ్ అయిపోయాడు ఏం చేయడానికి తెలుసా అండి? ఇప్పుడు వరకు ఫ్లెక్సీల మీద చూపించాను, నెక్స్ట్ ఎపిసోడ్లో నిన్ను ఫ్లెక్సీ ఎక్కిస్తానంటున్నాడు. చూస్తారా వచనాన్ని? చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం వెళ్ళిపోతారు కనుక. కీర్తన గ్రంథం 7వ అధ్యాయం. కీర్తన గ్రంథము 7వ అధ్యాయం. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. 7వ అధ్యాయము ముందు 13 చూద్దాం. కీర్తన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. వాని కొరకు మరణ సాధనములు సిద్ధపరచి ఉన్నాడు. ఏం చేశాడంట? వాని కొరకు మరణ సాధనములు సిద్ధపరిచి ఉన్నాడు. అంటే మరణ సాధనము సిద్ధపరిచాడు, నిన్ను కూడా లేపేయడానికి రెడీ అయి ఉన్నాడు. ఎట్లా లేపేస్తాడు? ఏ మరణ సాధనంతో సిద్ధం చేశాడు? మరి ఎవడు అర్థమవుతుందండి? లేపేయడానికి ఏదో ఒక మరణ సాధనాన్ని వాడుతున్నాడట. వాడుతున్నాడు? ఆ పరికరం ఏంటి? మరి పై వచనంలో చూడండి. ఏ వస్తువు దేంతో లేపేయాలనుకున్నాడో చూడండి. 11వ వచనం, 12వ వచనంలో, 12వ వచనంలోనే 13 చదివాం కదా. వాని కొరకు మరణ సాధనను సిద్ధపరిచి ఉన్నాడు కదండి. 12వ వచనం చూడండి. ఇప్పుడు ఒకడు మళ్ళని ఎడల, ఎక్కడికి మళ్ళాలి? దేవుని వైపు, మారు మనసు వైపు. మళ్ళని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. ఇది అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్, తన విల్లు ఎక్కుపెట్టి అంటే విల్లును ఏం చేశాడు? ఎక్కుపెట్టి రెడీగా ఉంచాడు. అంటే లోడ్ చేశాడు, బాణాన్ని లోడ్ చేశాడు, విల్లు రెడీగా ఉన్నాడు. అంటే ఇప్పుడు లేట్ ఏమీ లేదు. ఏం చేస్తున్నాడు? ఇప్పుడు విల్లు ఎక్కుపెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? రెడీగా విల్లు ఎక్కు పెట్టుకుని ఇలా చూస్తున్నాడు. వేటగాడు చూసినట్టుగా. వేటగాడు చూస్తాడు, వేటగాడు పక్షి అలా వెళుతూ ఉంటది, వాడు ఒంటి కన్నుతో చూస్తూ ఉంటాడు చెట్టు పైకి. అలా చూస్తూ అంటే దానికి తెలియదు విల్లు ఎక్కు పెట్టున్న సంగతి. అది హ్యాపీగా కిచకిచలాడుతూ అక్కడి నుంచి తెచ్చుకున్నటువంటి ఆహారం చక్కగా పిల్లలకు పెట్టుకుంటే అలా ఉంటది. వీడొచ్చి కొట్టి కింద పడేంత వరకు తెలియదండి పాపం. విల్లు ఎక్కుపెట్టి అంటే ఒక పిట్టను ఏ రీతిగా వేటగాడు విల్లు ఎక్కుపెట్టి చెట్టు మీద చిటారకమైనటువంటి దాన్ని ఏ రీతిగా పడగొట్టి ఆహారంగా మార్చుకుంటాడు. ఒక మానవుడు నా కుమారుడుగా బతకాల్సినటువంటి కుమార్తె కూడా తన ఇష్టానుసారంగా ఒకవేళ బ్రతుకుతున్నారు కనుక విల్లు ఎక్కుపెట్టి రెడీగా ఉంచాడు. దీని పర్యాయ పదాలు మీరు గమనించాలి. చెట్టు వేరున గొడ్డలు పెట్టి ఉన్నదంటాడు. ఇవన్నీ అర్థాలు అవే. చెట్టు వేరున గొడ్డలు పెట్టి రెడీగా ఉంది. కట్ చేయటమే. విల్లు పెట్టి రెడీగా వేసేయటం, రెడీగా పెట్టుకుని ఉన్నాడు. అంతే.
నువ్వు మాత్రం విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే ఏదో ఒక రోజు కొట్టాడా బెళ్ళంగులో పడ్డట్టు పడతాడు. ఉదయమే చూశానండి, అయ్యో చచ్చిపోయాడా, ఊరుకోండి. పొద్దున చూశానండి, మాట్లాడాడు కూడా అండి నాకు. రాత్రి కలిసి మేమిద్దరం టీ తాగి ఇంటికి వెళ్ళామండి. మార్నింగ్ వచ్చిన తర్వాత ఈ పనులు చేద్దాం అనుకున్నామండి. ఇటు వచ్చి ఈ పొలం తడుద్దాం, అటు వచ్చి ఆ పొలం తడుద్దాం, కరెంట్ చూస్తే 2 గంటల ఉంది, టైంకి వాడుకోవాలని అలారం పెట్టుకుని కూడా లెగిసి వస్తానని చెప్పాడండి నాకు. అయ్యో ఇంతలో అంటే బిల్లు బాణం వదిలేడనమాట. మరణ సాధనలు సిద్ధపరిచాడు. ఏంటైనా మరణ సాధన అంటే విల్లు ఎక్కువ పెట్టి సిద్ధపరిచి ఉన్నాడు. ఏ రోజు బాణం వదులుతాడో తెలీదు. వేటగాడు బాణం వదిలితే ఆ యొక్క పక్షి ఆహారంగా మార్చుకున్నాడు. ఈ రోజు దేవుడు విల్లు పెట్టి అక్రమము విస్తరించడం చేత ఈ యొక్క దుర్మార్గతను వదలనటువంటి వారందరినీ, మారు మనసు పొందినటువంటి వారందరినీ గోపురం కింద 18 మందిని ఏ రీతిగా లేపి మరి నీ కళ్ళ ముందు వినేటట్టుగా దృశ్యాన్ని తీసుకొచ్చాడు. ఇక నువ్వు మారకపోతే, ఇక నువ్వు అర్థం చేసుకోకపోతే, గ్రహింపుతోనైనా మారవా, చూపుతోనైనా మారవా, వినికుడితోనైనా నువ్వు మారవా. విల్లు ఎక్కువ పెడితే నువ్వు కింద పడిపోతే, నడవాల్సిన వాడు, కూర్చున్నటువంటి వాడు ఆత్మ బయటకు తీసుకుని వచ్చేస్తే, ఆ వాడికి ఒక కూలిపోతే ఒక నేలలోనికి వెళ్ళిపోయి పురుగుకు ఆహారంగా మారిపోతావు. యెషయా గ్రంథంలో ఉంటది. కమ్మగా తింటదంట ఆ పురుగు. భూమి మీద వేటగాడు పక్షిని ఆహారంగా తింటాడు. నువ్వు దేవుడి కోసం బ్రతకకపోతే విల్లు ఎక్కువ పెట్టి లేపేసి పురుగుకు అమ్మగా తినడానికి రెడీగా ఉంది నువ్వు మారకపోతే. ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా, అన్ని విడిచిపెట్టి ఆయన హెచ్చరికను మర్చిపోకుండా ఆయన వైపు తిరగండి. ఇప్పుడైనా మించిపోయింది లేదు, ఇప్పుడైనా మరలండి, ఇప్పుడైనా మరలండి అన్నాడు. కనుక ప్రమాదం ఉంది ప్రియమైన దేవుని వారలారా. మీ సొంత రక్షణ మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. వాళ్ళ వీళ్ళని పక్కన పెట్టండి. ఇప్పుడు ఎవరో ఏదో చేస్తారని నువ్వు ఎదురు చూసి మోసపోకుమా కదండి. మోసపోవు, ఎవరో నిన్ను నిలబెట్టలేదు. నీ సొంత రక్షణ నువ్వే కొనసాగించుకోవాలి. రక్షణ ఇప్పుడు ప్రమాదంలో ఉంది. హెచ్చరిక నంబర్ 2, విశ్వాసాన్ని కాపాడుకో, జాగ్రత్త. విశ్వాసంలో పడిపోయే ప్రమాదం ఉంది. ప్రమాదం హెచ్చరిక, దేవుడి హెచ్చరిక. ప్రేమ చల్లారిపోయటానికి రెడీగా ఉంది. ఇక నువ్వు ప్రేమించలేవు. పగ 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 ప్రేమించటంలో ఫెయిల్ అవుతున్నావేమో. ఈ 3 విషయాలను దేవుడు గుర్తు చేసి హెచ్చరికలో గుర్తు చేశాడు. ఈ 3 నువ్వు జాగ్రత్త తీసుకోకపోతే ప్రమాదంలో పడే ఉంది. అదే నరకం. అగ్ని ఆరదు, పురుగు చావదు. అన్ని పక్కన పెట్టండి. ఎవరు మనల్ని కాపాడరు, ఎవరు మనం కాపాడరు, ఎవరు కాపాడరు. బంధుత్వాన్ని పక్కన పెట్టు, రక్త సంబంధాన్ని పక్కన పెట్టు, ఆలోచనలు పక్కన పెట్టు. నిన్ను కావలిగా కాయటానికి ప్రభువు వారు సిద్ధంగా ఉన్నాడు. ఆయనకి అవకాశం ఇస్తున్నావా? రాత్రంతా సీరియల్ చూసి చూసి పడుకుంటున్నావే, అదంతా తిరిగి భర్త మీద అప్లై చేస్తున్నావే. కుటుంబాలు చిన్న భిన్నం అయిపోయి 1, 2, 3, 4 పెళ్ళిళ్ళ దాకా వెళ్ళిపోతున్నాయి. ఈరోజు వివాహ వ్యవస్థ దెబ్బతింది, కుటుంబ వ్యవస్థ దెబ్బతింది, సంఘాలు దెబ్బతిన్నాయి, సమాజాలు దెబ్బతిన్నాయి. చిన్న పిల్లల నాటి నుంచే ఆలోచనలు దెబ్బతిన్నాయి, యవన నడవడి దెబ్బతింది. ఇప్పుడు నీ సొంత రక్షణలో మాత్రం జాగ్రత్త, దెబ్బతినే ప్రమాదాలు ఉన్నాయి. మారండి, మార్పు చెందండి. వీళ్ళైతే పెట్టి రెడీగా ఉన్నాడు. దేవుడు హెచ్చరిక చేసినా నువ్వు మారకపోతే ఇక నేను ఎవరు మార్చలేరు. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. రక్షణను కొనసాగించటంలో జాగ్రత్త, ప్రమాదం హెచ్చరిక. విశ్వాసాన్ని కాపాడుకున్నటలో జాగ్రత్త, పడిపోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2వ హెచ్చరిక. 3వ హెచ్చరిక, ఇక నువ్వు ప్రేమ తగ్గిపోతే ప్రేమించలేవు. ప్రేమ పేదలకే అంకితమైపోయింది. వివాహం రోజు ప్రమాణాలు చేస్తాడు. చావైనా, బాధైనా, కష్టమైనా, కలిమైనా, లేమైనా అంతవరకు నీ భార్యను విడవాడకుండా నువ్వు ప్రేమిస్తావంటే 6 నెలలకు వచ్చేసరికి ఇంకో వివాహం చేసుకుంటున్నావంటే ప్రేమ ఏమైపోయినట్టు? చల్లారిపోతుంది. ఆలోచించండి ప్రియమైన దేవుని వారు, మంచి నిర్ణయం తీసుకోండి.
చేసింది దేవుడు హెచ్చరిక. ఇలాంటి మార్పుకరమైనటువంటి హెచ్చరికలు, సంఘాన్ని మార్చేటటువంటి హెచ్చరికలు సంఘంలో వినబడాల్సింది పోయి సంఘంలో సేవకులు కూడా మర్చిపోయారంట. మరిచిత్రి చదివారు కదా వాక్య పఠనాన్ని, మీరు చదివారు. మరిచితిరి, కుమారులుగా మీతో సంభాషణ చేసినట్టుగా చేస్తున్నాను, మీరు హెచ్చరికను మరిచినటువంటి కుమారులారా జాగ్రత్త, మారండి, మార్పు చెందండి, మరణ సాధనలు సిద్ధపరిచున్నాడు. ఏ రోజైనా మనం ఈ లోకం నుంచి వదిలి వెళ్ళిపోయేలోపు మనము మన కుటుంబాలు దేవునిలో ఉన్నతంగా బ్రతికి మరణిస్తే రేపు ఒక మహాలోకానికి చేరుకుంటాం, లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం. కొన్ని యుగాలు బాధపడటమే తప్ప వేరే ఆప్షన్ లేదు. ప్రేమైన దేవుని ద్వారా మంచి నిర్ణయం తీసుకోండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. దైవమైనటువంటి మా యొక్క కన్న తండ్రి, మీకు అపారమైనటువంటి ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి నాయన ఈ యొక్క ధన్యతను బట్టి, మీ సన్నిధి మాతో ఉంచి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకున్నాను. ఇంత మంచి మాటలు, మమ్మల్ని మార్చే మాటలు, మాలో ఉన్న కఠినత్వాన్ని దూరం చేసేటటువంటి మాటలు, చీకటిని పాలదోరేటటువంటి మాటలు, వెలుగులోనికి నడిపించేటటువంటి మాటలు మేము నాయన అజాగ్రత్తగా, అనాలోచనగా ఒకవేళ మేము పాటిస్తున్నామేమో మమ్మల్ని క్షమించండి తండ్రి. ఈ రోజు నుంచి అయినా కూడా నాయన మీరు మాకు ఇచ్చినటువంటి మీ కుమారుని ద్వారా అనుగ్రహించినటువంటి రక్షణ వస్త్రాన్ని మేము జాగ్రత్తగా కొనసాగించటంలో భయము వణుకుండాలట నాయన. భయము పోయిందేమో నాయన. సొలొమోను గారు చెప్తున్నారు, మానవ కోటికి భయభక్తులు కలిగి ఉండటమే విధి అని మీరు చెప్పారు తండ్రి. నిజంగా తండ్రి, అలాంటి భయభక్తులు మీ ఎడల, మీ కుమారుడి పట్ల, మీ వాక్కుల పట్ల మేము శ్రద్ధ కలిగి బ్రతికే మహాభాగ్యాన్ని, అంతం వరకు రక్షణను కాపాడుకునే కృపను దయచేయండి. విశ్వాసములో నమ్మకత్వాన్ని ఇంకెక్కువగా పెంపొందింపచేయండి. ప్రేమలో చల్లారిపోయే పరిస్థితులు నాయన సంఘాల్లో తాండవిస్తున్నాయి తండ్రి. ప్రేమలో మేము ముందుండేటటువంటి కృపను ఇంకెక్కువగా ప్రసాదింపచేయండి తండ్రి. మేము చనిపోవటం వల్ల మీరు ఆనందించరు నాయన. మేము మనసు మార్చుకొని, మనసు త్రిప్పుకొని మీకోసం బ్రతకాలని మీరు ఎంతగానో ఆశపడుతున్నారు. ఒకనాటి ఇశ్రాయేలీయులు ధర్మశాస్త్రం ఉన్నటువంటి కీడంతా మా మీదకి వచ్చినా మేము మారము అని కఠినంగా మాట్లాడారు తండ్రి. అలాంటి కఠిన హృదయత్వాన్ని మాలో నుంచి తీసివేసి సమాన మృదువైనటువంటి స్వభావాన్ని మాలో ఎక్కువగా పెంపొందింపచేయండి. రాలేక దూరం అవుతున్నటువంటి బిడ్డలు మరొక పరి వచ్చేలాగా కృప దయచేయండి. వచ్చినటువంటి బిడ్డలందరూ నాయన మా సొంత రక్షణని కొనసాగించుకోవాలని ఒక మంచి నిర్ణయం తీసుకుని బిడ్డలు వెళుతున్నారు తండ్రి. వచ్చిన కుటుంబాలు పేరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. పాఠశాలలకు ఎవరెవరైతే మీ మాటలను అత్యాసక్తితో ఎంతమంది అయితే దూరంగా ఉండి రాలేక వింటున్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా గ్రామాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా గ్రామంలో ఉన్నటువంటి పెద్దలను, విశ్వాసులను, సేవకులు అందరినీ మీ వైపుకు హెచ్చరికతో కూడినటువంటి మాటలతో ఎల్లప్పుడూ బోధించి కృపనికి ఎక్కువగా ప్రసాదింపచేయండి. నాకు దొరికిన రక్షణ, నేను పట్టుకున్నటువంటి విశ్వాసం నేను కాపాడుకోవాలి. అలాగే విన్నటువంటి బిడ్డలందరూ ఆ రీతిగా కాపాడుకునే మహాకృపను ఇంకెక్కువగా ప్రసాదింపచేయమని, తిరిగి మళ్ళీ మేమందరం రాత్రికాల సమయంలో కలుసుకునేంత వరకు మీ సన్నిధి కాంతులు బిడ్డల చుట్టూ, బిడ్డల హృదయాల చుట్టూ, ఎవరైతే పాఠశాలకు అంకితమై ఆనుకుని బ్రతుకుతున్నటువంటి ప్రతి బిడ్డలను, వారి హృదయాలను ఒక్కసారి ఉదయకాలంలో మీరు తాకంటారు. మీ సన్నిధి ఎల్లప్పుడూ, మీ సన్నిధి కాంతులు ఎల్లప్పుడూ ఉండేలాగా కృప దయచేయండి. తెలుసో తెలియక ఎంతో మంది అయితే నైనా మీ యొక్క మాటలకు, మీ యొక్క సన్నిధికి దూరం అయి ఉన్నారు ప్రభు. ఆ బిడ్డలందరికీ మంచి రక్షణ, మంచి ఆయుష్, ఆరోగ్యాలు మళ్ళీ తిరిగి అవకాశం ఇస్తున్నారు తండ్రి. ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకోండి. ఆ యొక్క అవకాశాలను పారదోలుకోకుండా జాగ్రత్తగా బ్రతికి అనేక మందిని బ్రతికించే మహాకృప అందరికీ ప్రసాదింపచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి.